ఐపీఎల్ 2026 కూడా గెలిచారని కనిపిస్తున్నారు. ది డిపెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్ చూసాం, 17 ఏళ్ల కళ నెరవేరింది. అదే మళ్ళీ ఐపీఎల్ 2026 లో కూడా జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసుకోండి. ఆర్సీబీ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఆర్సీబీ 100% టాప్ 2 లో ఉంటారు. ఎందుకంటే ఆర్సీబీకి ఇప్పుడు 18 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఉన్న జీటీఎస్ఆర్హెచ్ చూసుకుంటే 16 ఉన్నాయి. వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా సరే వాళ్ళు 18 పాయింట్లకు వస్తారు. ఆర్సీబీ దగ్గర ఎవరికి లేని నెట్ రన్ రేట్ ఉంది. అది ఇప్పుడు ఆర్సీబీకి చాలా ఉపయోగపడుతుంది. ఏదో ఆర్సీబీ వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ గెలిచారు అనుకోండి, ఈ ఈక్వేషన్ కూడా పనిచేయదు. ఉన్న ఫామ్ చూసుకుంటే గెలిచేలానే కనిపిస్తున్నారు. టాప్ 2 లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఓడిపోయిన ఛాన్స్ ఉంటుంది. అదే గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ లో కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని టాప్ 2 ఉండడం చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ ఫామ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఆల్రెడీ ఒక సెంచరీ కూడా కొట్టేసి ఉన్నారు. ఆరెంజ్ కే ప్లేస్ లో కూడా ఉన్నారు. బౌలింగ్ లో అయితే చెప్పక్కర్లేదు. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ సీజన్ లో మొత్తం 24 వికెట్లు తీసాడు. పర్పుల్ క్యాప్ కూడా తందేరా ఉంది. ఆర్సీబీ మ్యాచెస్ గెలుస్తున్నారంటే వన్ ఆఫ్ ది రీజన్ భువనేశ్వర్ కుమార్. పవర్ ప్లే లోనే వన్ సైడ్ చేసేస్తున్నాడు మ్యాచ్. బ్యాటింగ్ లో కింగ్, బౌలింగ్ లో స్వింగ్ కింగ్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రజత్ పద్దర్ కెప్టెన్సీ. తన కెప్టెన్సీ చేసిన ఫస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్రోఫీ అందించాడు ఆర్సీబీ. ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ లో తన ఆడలేదు. నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ కి అయితే అందుబాటులోకి వచ్చేస్తాడు. ఏం ప్రెజర్ లేదు. ఫస్ట్ టైం ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసినప్పుడే ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. ఆర్సీబీ కప్ అందించాడు. ఈ సీజన్ కూడా సేమ్ అలానే. తన బౌలర్స్ ని యూజ్ చేసుకునే విధానం అయితే మైండ్ బ్లోయింగ్. ఏ టైంలో ఏ బౌలర్ ని తేవాలో తనకు బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ ఫిల్ సాల్ట్ ఇంజరీ. ఇదైతే ఆర్సీబీ లైనప్ లోనే వీక్ పాయింట్. ఎందుకంటే జోకబ్ బెదర్ అయితే అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఫిల్ సాల్ట్ అయితే ఇండియాకి వచ్చేసాడంట. కాకపోతే ఆర్సీబీ లైనప్ లో ఇంకా జాయిన్ అవ్వలేదు. తన మోస్ట్లీ ప్లే ఆఫ్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని రూమర్స్ వస్తున్నాయి. రావాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటారు. ఐపీఎల్ హిస్టరీలో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ విన్ అయిన టీం ఎంఐ. ఒకవేళ ఆర్సీబీ సీజన్ గెలిస్తే ఆ రికార్డ్ బ్రేక్ అయిపోద్ది. బై ద వే మీరేమనుకుంటున్నారు? ఐపీఎల్ 2026 ఆర్సీబీ గెలుస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి. సో ఇంతే ఈ వీడియో. వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.